ఈవెంట్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ప్రజలు కిక్కిరిసిపోవడంతో వేలం హాలు ఉత్సాహంతో కలకలలాడింది. వారిలో గణేష్ అనే యువకుడు కొంటె నవ్వుతో మరియు అనుకున్న దానికంటే ఎక్కువ వినోదాత్మకంగా మార్చడంలో నైపుణ్యం కలిగి ఉన్నాడు. వేలం నిర్వాహకుడు దృఢమైన మరియు విజృంభించే స్వరంతో పెద్ద వ్యక్తి వేలంపాట మధ్యలో నిలబడి పాలిష్ చేసిన పురాతన కుండీని ఎత్తాడు. వేలంపాట ప్రారంభం కాగానే గణేష్ తన ప్రక్కనే ఉన్న స్నేహితుడిని సూక్ష్మంగా తట్టి ఏదో గుసగుసలాడాడు. మితిమీరిన ఉత్సాహంతో తెడ్డు పైకి లేపుతూ మిత్రుడు నవ్వాడు. గణేష్ స్నేహితుడి నుండి అకస్మాత్తుగా ఓవర్ ది టాప్ వేలంపాట ఊహించని యుద్ధానికి దారి తీసింది. ధర పెరగడంతో తెడ్డులు ఎగిరిపోయాయి మరియు పెరుగుతున్న వేలంపాటని కొనసాగించడానికి వేలంపాటదారుడు కష్టపడ్డాడు. వేలంపాట చివరకు శాంతించినప్పుడు అతని పాట చాలా దూరం వెళ్ళిందని స్నేహితుడు గ్రహించాడు. అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా అతను విపరీతమైన ధరకు పురాతన వస్తువుని గెలుచుకున్నాడు. వేలం ముగిసింది మరియు వారు బయటికి వెళ్ళినప్పుడు గణేష్ తన స్నేహితుడి వీపుపై తట్టాడు. సార్, ఇప్పుడు మీరు చాలా ఖరీదైన పాట యొక్క గర్వించదగని యజమాని అని అతన్ని ఆట పట్టించాడు. Early the next morning. ఇది స్థానిక వేలం హాలులో అసాధారణమైన ఉత్సాహభరితమైన ఉదయం. జీవితం యొక్క అన్ని వర్గాల నుండి ఆసక్తిగా మరియు పోటీకి గుమిగూడారు. లోపల వేలం నిర్వహించే వ్యక్తి హాస్యాస్పదంగా అతిశయోక్తితో కూడిన మీసంతో వేగంగా మాట్లాడే ఆడంబరమైన వ్యక్తి ప్రేక్షకులను వేడెక్కిస్తున్నాడు. వేలం పాట వేసిన వారిలో మిస్టర్ వికృతమైన వ్యక్తి మంచి ఉద్దేశ్యంతో ఉల్లాసంగా ప్రమాదాలకు గురయ్యే పెద్ద మనిషి. అతని ప్రక్కనే అతి గంభీరమైన మహిళ తన పురాతనంగా కనిపించే అబాకస్పై ప్రతి పాటను నిశితంగా లెక్కించింది. మొదటి అంశం పాతకుండి, బహుశా పురాతన నిధి అని చెప్పవచ్చు. అయితే అది మంచి రోజులను చూసినట్లు అనిపించింది. వేలం పాట వేడెక్కడంతో తుమ్ముతున్నప్పుడు మిస్టర్ క్లమ్సీ అనుకోకుండా తన చేతిని పైకెత్తాడు. ఇది అపార్థాల ఉల్లాసకరమైన గోలకు దారితీసింది. ఎత్తైన ప్రతి కనుబొమ్మ మరియు తప్పుగా ఉన్న సంజ్ఞతో వేలంపాటలు అదుపు తప్పాయి. వేలంపాటదారుడు ఎడమ మరియు కుడి సంకేతాలను తప్పుగా అర్థం చేసుకున్నాడు. చివరిగా అగోళ సంబంధమైన ధరకు మిస్టర్ క్లమ్సీకి రాసి విక్రయించబడింది. అతను చప్పట్లు కొట్టిన తరువాత మాత్రమే ధరను గుర్తించాడు. అతని స్పందన అమూల్యమైనది. అందరూ వెళ్ళిపోయినప్పుడు వేలం ఈ సంవత్సరాల్లో ఎవరూ చూడని లోపాల యొక్క అత్యంత వినోదాత్మకమైన వేలంపాట అని స్పష్టమైంది. Thank you for watching this video. Please, మేము పెట్టిన ఈ వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ our ఛానల్. వెళ్ళేటప్పుడు గంటని కొట్టండి. థ్యాంక్ యూ.